ముల్లును ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి. మరి భక్తిని డౌటేం అవసరం లేదు, భక్తితోనే గెలవాలంటున్నారు రాజకీయ ఆధ్యాత్మికవేత్తలు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఈ మంత్రాన్నే అందిపుచ్చుకున్నారు. అహోరాత్రులు దీన్నే జపిస్తున్నారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పట్టుదలగా ఉన్న భారతీయ జనతా పార్టీని నిలువరించాలంటే ఆ పార్టీకి పేటెంట్గా ఉన్న భక్తి పోర్ట్ఫోలియోను కైవసం చేసుకుని ప్రజలను మెప్పించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుంది. అందుకు అనుగుణంగానే చాలా కాలం నుంచి రేవంత్ రెడ్డి దేవాలయాల బాట పడుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మెరుస్తున్నారు. బీజేపీ డిమాండ్ చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలను అంతకుముందే కాంగ్రెస్ ప్రభుత్వమే భుజాలకెత్తుకుంటే ఇక బీజేపీకి ఛాన్సే ఉండదన్నది తెలంగాణ కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. మరి ఇది వర్కౌట్ అవుతుందా? దేవుళ్ళు దేవతలు కాంగ్రెస్ ను దీవిస్తారా? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతకాలంగా ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలుతున్నారు. రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలను సందర్శిస్తున్నారు. ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించడమే కాదు, నిధులు విడుదల చేయించి పనులకు శ్రీకారం చుట్టేస్తున్నారు. గోశాలల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అధికారులతో సమీక్షలు కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి. ఉన్న దేవాలయాలను అద్భుతంగా అభివృద్ధి చేయడంతో పాటు కొత్త దేవాలయాల నిర్మాణానికి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆధ్యాత్మిక జాతరలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నారు. ఆ మధ్య మేడారం జాతర సమయంలో సమ్మక్క సారక్క గద్దెలను పునర్నిర్మించారు రేవంత్ రెడ్డి. వీటి కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టి గిరిజనుల మనసు దోచుకున్నారు. దక్షిణ కాశీగా వెలుగొందుతోన్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వందలాది కోట్ల రూపాయల వ్యయంతో సకల సదుపాయాలతో నభూతో న భవిష్యత్తి అన్నట్లు పునర్నిర్మిస్తున్నారు. ఇందుకోసం రాజన్న ఆలయంలోకి భక్తుల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో కాస్త అసంతృప్తి వ్యక్తమైనప్పటికీ దీర్ఘకాలిక దృష్టితో చూస్తే ఆలయానికి రాజయోగం పట్టనుందని తేలడంతో భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏటా పెరుగుతోన్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరించనుండటం పట్ల ఆధ్యాత్మికవేత్తలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో మూసీ నదీ తీరాన ఓంకారేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు ముఖ్యమంత్రి. శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా చదువుల తల్లి బాసర సరస్వతీదేవి ఆలయంలోనూ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. నాగోబా జాతరకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఆదివాసీలను సంతృప్తిపరిచారు. త్వరలో జరగనున్న గోదావరి పుష్కరాల కోసం పలు అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రేవంత్ రెడ్డి. ఇలా నిత్యం రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక ఆలయంలో ఆయన కనిపిస్తున్నారు. ఉన్నట్లుండి రేవంత్ రెడ్డి ఇంత ఆధ్యాత్మికంగా ఎందుకు మారిపోయారా అని కాంగ్రెస్ పార్టీలోనే చర్చ నడుస్తోంది. రేవంత్ రెడ్డి ఆస్తికుడే, ఆయన దేవుని నమ్ముతారు. భక్తి ప్రపత్తులతో కుటుంబ సమేతంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. అది వేరు. ఆయన తన కెరియర్లో ఎన్నడూ చేయని విధంగా, తెలంగాణలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇలా దేవాలయాల బాట పట్టడమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగంగానే ముఖ్యమంత్రి దేవుళ్ల బాట పట్టి ఉంటారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా ఆలయాల అంశాలపై ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు కాషాయ పాలకులు. లౌకిక పార్టీగా ముద్రపడ్డ కాంగ్రెస్ పార్టీలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతలా దేవాలయాలు సందర్శించడం, ఆలయాల అభివృద్ధికి అడుగులు వేయటం ఒక విధంగా ఆశ్చర్యమే. అయితే బీజేపీ హిందుత్వ నినాదాన్ని నీరుగార్చాలంటే దేవుళ్ల సేవలో మునిగి తేలడమే తిరుగులేని వ్యూహమని రేవంత్ రెడ్డి అనుకుంటున్నట్లుంది. భక్తుల అవసరాలను, ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెరవేరుస్తూ ఉంటే బీజేపీని కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని రేవంత్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది జమిలి ఎన్నికలు వస్తే అప్పటికల్లా కాంగ్రెస్ పార్టీకి ఆధ్యాత్మిక ముద్ర వేయించుకుంటే ఎన్నికల్లో బీజేపీని అల్లంత దూరం పెట్టేయొచ్చన్నదే అసలు సిసలు వ్యూహమట. మరి ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా అన్నది ప్రశ్న. శంఖంలో పోస్తేనే తీర్థం అనుకుంటారు ఎక్కువ మంది. ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నా భారతీయ జనతా పార్టీకే భక్తి ముద్ర ఉంది. దాన్ని ఎవరూ తమ నుంచి గుంజుకోలేరని కమలనాథులు నమ్ముతున్నారు. ఈ విషయంలో ఆ దేవుడు కూడా తమ వైపే ఉంటాడని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.